వారం రోజులైంది. ఇండిగో సృష్టించిన కష్టాలు క్లైమాక్స్కు చేరలేదు. ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ వారం రోజుల్లో దాదాపు 4500 విమానాలు రద్దయ్యాయి. దీనికి పౌర విమానయాన శాఖ మంత్రి రాజ్యసభలో ఏమన్నారో తెలుసా? వాళ్ళ అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, తమకేమీ సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. అయ్యా రీల్స్ రామ్మోహన్ గారు, ఇండిగోలో నవంబర్ నుంచి ఈ సంక్షోభం ఉన్నా మీకేమీ తెలియదా? డీజీసీఏ ఏం చేస్తున్నట్టు? 2 ఏళ్ల ముందే నిబంధనల అమలుపై నోటీసున్నా ఇండిగో లైట్ తీసుకున్న మాట వాస్తవం కాదా? 400కు పైగా విమానాలు, 2300 రోజువారీ సర్వీసులతో టైట్ ఫ్లైట్ షెడ్యూల్ ఉన్న ఇండిగోలో ఒక్క ఫ్లైట్ లేట్ అయితే కనీసం 6 సర్వీసులపై ప్రభావం పడుతుందని మీకు తెలియదా? 2026 ఫిబ్రవరి 10 నాటికి 158, డిసెంబర్కు మరో 742 మంది పైలట్లను నియమించుకుంటామని తాజాగా ఇండిగో హామీ ఇచ్చింది నిజం కాదా? మరి ఒక పైలట్ వేరే సంస్థకు మారాలంటే ఏడాది, కో పైలట్ 6 నెలల ముందే నోటీసు ఇవ్వాలని మీకు తెలియదా? మరి ఇప్పటికిప్పుడు ఇండిగోకు పైలట్లు ఎలా దొరుకుతారు? మరి ఈ సంక్షోభం ఇప్పట్లో ముగుస్తుందా? అసలు ఈ సంక్షోభంపై రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. सर, जो इंडिगो का क्राइसिस अभी देखने को मिला वो एएमएसएस से रिलेटेड नहीं है. इंडिगो के इंटरनल ऑपरेशंस में उनके जो क्रू रोस्टरिंग सिस्टम है, उनका जो अपना इंटरनल प्लानिंग है, उसमें गड़बड़ी के कारण ये सब हुआ है. ये एफडीटीएल में जो बदलाव, आई एम एक्सपेंडिंग ऑन दिस क्वेश्चन सर बिकॉज द हाउस ऑल्सो वांट्स टू नो एंड द नेशन ऑल्सो वांट्स टू नो. सर, आई वुड लाइक टू स्प्रेड सम लाइट ऑन दिस. 1st November 2025 there have been new FDTL guidelines into place. We have had thorough consultation with all the stakeholders when we have changed it, and due process has been done for that. And in April, under the guidelines of High Court, under the order of the High Court, it has come into implementation. There were 22 FDTL guidelines, 15 of them from 1st of July and 7 of them from 1st of November. There was no problem from what was happening in 1st of July, and there were some variations that were required by the airlines for the guidelines which were proposed from 1st of November. There were multiple stakeholder consultations done, not only with Indigo, we have other players in the industry also, with everyone. Multiple stakeholder consultations regarding the FTL, where we have been very, very strict, saying that there has to be no compromise on safety. Safety is the topmost priority. We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. ఒక ప్రైవేట్ సంస్థలో వాళ్ళ సంస్థలో వచ్చినటువంటి ఒక ప్రైవేట్ సంక్షోభంగా చాలా చిన్నదిగా చిత్రీకరించే ప్రయత్నం. మరి 3 నెలల ముందే తమ వింటర్ షెడ్యూల్ను డీజీసీఏకి ఇండిగో ఇచ్చిందా లేదా? క్రూ అవైలబిలిటీ, ఎయిర్ క్రాఫ్ట్ కెపాసిటీ, గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ, పార్కింగ్ లాట్ వివరాలు డీజీసీఏకి సమర్పించిందా లేదా? నిబంధనలు అమలు చేయాలని, పైలట్ షార్టేజ్ ఉంటుందని ఇండిగోకు ముందే తెలుసా లేదా? మరి అవేమీ పట్టించుకోకుండానే డీజీసీఏకి షెడ్యూల్ ఇచ్చిందా లేదా? ఇండిగో తెలిసే తప్పుడు వివరాలు ఇచ్చిందా, లేక డీజీసీఏ ఏమీ పట్టించుకోకుండా క్లియరెన్స్ ఇచ్చిందా? పైలట్ల షార్టేజ్ ఉంటే అంతర్జాతీయ సర్వీసులు ఎందుకు రద్దు చేయలేదు? హై డిమాండ్ ఉండే ఢిల్లీ, గోవా డొమెస్టిక్ సెక్టార్లో సర్వీసులు రద్దు చేయలేదన్నది నిజమా కాదా? తక్కువ ఆక్యుపెన్సీ ఉండే రూట్లలోనే ఇండిగో సర్వీసులు రద్దు చేసి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిందా లేదా? ఓ ప్రైవేటు సంస్థ ఇంత దారుణంగా, నిరంకుశంగా వ్యవహరిస్తుంటే ఆ శాఖ మంత్రికి, డీజీసీఏకి తెలీదా? ముందు పరిస్థితి ఎలా ఉంటుందో నవంబర్లోనే ఇండిగోకు తెలిసినా కావాలనే ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టిందా? 2 ఏళ్ల నుంచి నిబంధనలు అమలు చేయని ఇండిగో 45 రోజుల్లో అంతా దారికి తెస్తుందా? ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు కూడా రామ్మోహన్ నాయుడు గారు సమాధానం చెప్పలేరు. వీరి చేతగానితనానికి నిలువెత్తు సాక్ష్యమేంటో తెలుసుకోవాలంటే ఒక వారం రోజులు వెనక్కి వెళ్ళాలి. అసలు ఇన్ని ప్రశ్నలుంటాయని రామ్మోహన్ నాయుడు గారికి తెలుసా? ఫస్ట్ అది నేను ఇప్పుడు దాదాపు 10-15 ప్రశ్నలు సంధించాను. ఇన్ని ప్రశ్నలున్నాయి ఇండిగో సంక్షోభం వెనుక. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారి తాలూకా అని చెప్పుకునేటటువంటి, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నుంచి వెళ్ళినటువంటి రామ్మోహన్ నాయుడు గారికి ఉందా లేదా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయన్న విషయం కూడా వారికి తెలియకపోవచ్చు. ఒకసారి వారం రోజులు వెనక్కి వెళ్దాం సార్. ఒక్కసారి చూపించండి, ఫ్లైట్ల దుస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇది చూడండి సార్, డిసెంబర్ 2 నుంచి
కాస్త వెనక్కి వెళితే మనం వారం రోజులు వెనక్కి వెళితే డిసెంబర్ 2న 200 విమానాలు రద్దయ్యాయి. డిసెంబర్ 3న 150కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. డిసెంబర్ 4న 550 సర్వీసులు రద్దయ్యాయి. డిసెంబర్ 5న చూడండి 1600 విమానాలు రద్దు. ఇది చేతగానితనమా, నిర్లక్ష్యమా, అసమర్థత, ఏమనాలి దీన్ని? ఇన్ని రద్దవుతుంటే లోకేష్ గారు వార్ రూమ్లో ఏం చేసినట్టు? ఆయన మానిటరింగ్ చేశారన్నారు కదా, తనకి సంబంధం లేకపోయినా ఏం చేశారు మరి? 1600 సర్వీసులు రద్దయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేతులు ఎత్తేశారు, మాకు సంబంధం లేదు, కేంద్రానికి సంబంధించింది అని. రాసి పెట్టుకోండి సార్, ఇవన్నీ చాలా అవసరం. డిసెంబర్ 6 800కు పైగా సర్వీసులు రద్దు. డిసెంబర్ 7 నిన్న 650కి పైగా సర్వీసులు రద్దు. ఈరోజు 500 సర్వీసులు, 500 విమానాలు రద్దయ్యాయి. మొత్తం వారం రోజుల్లో 4500 విమానాలు రద్దయ్యాయి సార్. 4500 విమానాలు ఒక్కసారి రద్దయితే జరిగే నష్టం ఎంత? ప్రయాణికుల కష్టాలెంత? తమ జీవితంలో వాళ్ళు ఎన్ని కోల్పోతారు? ఎన్ని అత్యవసర పనులుంటాయి? ఒక్కసారి ఫ్లైట్ మిస్ అయితే, ఒక్కసారి వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరుకోలేకపోతే ఆ జీవితానికి జరిగే నష్టం ఎంత? ఏ మాత్రమైనా బాధ్యత ఉండేటటువంటి నాయకులైతే ఇలాంటి మాటలు మాట్లాడుతారా? కొందరు ప్రయాణికుల ఆవేదన, ఎయిర్పోర్టులో కొందరు ప్రయాణికుల ఆవేదన, లక్షలాది మంది ప్రయాణికులే కాదు, కొందరిని మచ్చుకు కొందరు ప్రయాణికుల ఆవేదన. ఒకసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఎస్, అమ్మ చనిపోయింది, అర్జెంటుగా భువనేశ్వరి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంటే విమానం రద్దయింది. అమ్మని కడసారి చూడగలనో లేదో, ఇది ఓ కూతురి కంటతడి. నా కూతురికి రక్తస్రావం అవుతోంది, దయచేసి శానిటరీ ప్యాడ్స్ ఉంటే ఇవ్వండి. ఈ దేశం సిగ్గుతో తలదించుకునేలా ఓ తండ్రి ఆవేదన. ఈరోజు సోషల్ మీడియా మొత్తం, దేశం మొత్తం చూస్తోంది ఆ ఆవేదనని. దేశం మొత్తం చూసేలా చేసింది సోషల్ మీడియా. ఒక తండ్రి ఆవేదన. నెక్స్ట్, తండ్రి అస్థికలు గంగానదిలో నిమజ్జనం చేసేందుకు వస్తే విమానం రద్దయింది. చేతిలో అస్థికలు, ఊళ్ళో పితృ కార్యక్రమం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇది అన్నదమ్ముల ఆక్రందన. నెక్స్ట్, ముంబైలో రేపు ఇంటర్వ్యూ ఉంది, వెళ్దామని సిద్ధమైతే విమానం లేదు, ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో చెప్పడం లేదు. ఇది ఓ నిరుద్యోగి మనస్తాపం. ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళని, అత్యవసరంగా వెళ్లాల్సిన వాళ్ళు తమ జీవితంలో ఎన్ని కోల్పోతున్నారు? 2 రోజుల్లో నా వీసా గడువు ముగుస్తుంది, దేశం దాటడం ఎలానో అర్థం కావడం లేదు, భవిష్యత్తు గురించి తలుచుకుంటే భయం వేస్తోంది. సింపుల్గా మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసినంత ఈజీ కాదు సార్. జీవితాలను సరిదిద్దాలంటే ఒక్కసారి ఒక జీవితం నాశనం అయిపోతే దాన్ని మీరు జీవితంలో సరిదిద్దలేరు. ఒక ప్రయాణికుడు ఆందోళన అది. కనెక్టింగ్ ఫ్లైట్లో హైదరాబాద్ వస్తే ఇక్కడి నుంచి కూడా ఫ్లైట్ లేదు, లగేజ్ కూడా సమయానికి ఇవ్వట్లేదు. ఇంత సంక్షోభం ఎప్పుడూ చూడలేదు. ఇది ఓ వైద్యుడి ఆగ్రహం. అసలు ఇన్ని చూస్తున్నాం కదా మనం. నిజంగానే ఇప్పటికిప్పుడు ఈ సంక్షోభం వచ్చిందా? ఈ సంక్షోభం గురించి ముందుగానే వీళ్ళకి తెలుసా, తెలియదా? ఒకసారి నవంబర్ నెలకి, ఈ నెల నుంచి కొంచెం వెనక్కి వెళితే నవంబర్ నెలలో నిజంగానే సంక్షోభం ఉంది సార్. దాదాపు 1200కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఆ రోజే కానీ మేల్కొని ఉంటే, ఆ రోజే కానీ సరైన చర్యలు తీసుకుని ఉంటే, ఆ రోజే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది నవంబర్ నాటి విషయం. నవంబర్ నాటి విషయం మనం ఇప్పుడు చూస్తున్నాం స్క్రీన్ పైన. నవంబర్లో కూడా విమానాలు రద్దయ్యాయి. దాదాపు 1200 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి సార్. రైట్, ఎన్ని విమానాలు రద్దయ్యాయి, ఏ ఏ కారణాలతో రద్దయ్యాయి ఒకసారి చూస్తే, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL, ఈ నిబంధనలు, సిబ్బంది కొరత, దీనితో 755, ఇది కొత్త నిబంధన. FDTL అనేది కొత్తగా తీసుకొచ్చినటువంటి నిబంధనలు. 755 సర్వీసులు రద్దయ్యాయి. ఓవరాల్గా రద్దయినటువంటి ఇండిగో సర్వీసుల్లో దీని పర్సంటేజ్ 61. 61% కేవలం సిబ్బంది FDTL నిబంధనల వల్లే రద్దయ్యాయి. 258 విమానాలు రద్దయ్యాయి. ఇండిగో విమానాలు ఎయిర్పోర్ట్ ఎయిర్ స్పేస్ నిబంధనల కారణంగా ఇది 21%గా ఉంది. ఇక ATC
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సంబంధించి సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా 92 సర్వీసులు రద్దయ్యాయి. ఇది ఓవరాల్గా రద్దయినట్టు నవంబర్ నాటి లెక్కలు చూస్తున్నాం, 8%గా ఉంది. ఇతరత్రా కారణాలతో 127 రద్దయ్యాయి సార్. 1 కాదు 2 కాదు, 127 రద్దయ్యాయి ఇతర కారణాలతో. అది దాదాపు 10%గా ఉంది. కేవలం కొత్తగా తీసుకొచ్చినటువంటి FDTL నిబంధనలు, సిబ్బంది కొరత కారణంగానే 61% విమానాల రద్దు ఇండిగోలో. ఇది ఎప్పుడు? నవంబర్ నాటిది. మరి ఏమైపోయారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ఈరోజు వచ్చి నేను చూడట్లేదు, నేను చూస్తుంటే కరోనా వ్యాక్సిన్ లాగే దీనికి కూడా ఒక సంక్షోభానికి ఒక ఆన్సర్ కనుక్కునేవాడిని. మా లోకేష్ గారు ఎక్కడున్నారో ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. ఈ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోతే వచ్చే ప్రయోజనం ఏం లేదు. మీకు జాతి మీడియా మిమ్మల్ని కాపాడుతుంది, కానీ జాతీయ మీడియా కాపాడదు సార్. ఒకసారి జాతీయ మీడియా ఏమంటుందో చూడండి, జాతి మీడియా కళ్ళు తెరిచి చూడండి. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాతి మీడియాను చూసిన తర్వాతైనా జాతి మీడియా సిగ్గు తెచ్చుకొని ప్రశ్నించే విధానం నేర్చుకోండి. ఒకసారి ఏం మాట్లాడుతున్నారో, నేషనల్ మీడియా ఎలా క్వశ్చన్ చేస్తోందో ఒకసారి స్క్రీన్ పైన చూడండి. దీనికే అన్నమ్మ గారు అంత ఫైర్ అయిపోతే మేము ఎలాంటిది చూసాము? సముద్రాన్ని కంట్రోల్ చేయడం, మోందా తుఫాన్ని విసిరి కొట్టడం, 10 డిగ్రీల ఎండ తగ్గించడం అమరావతిలో. ఇవన్నీ చూసిన వాళ్ళం మేము. ఇవన్నీ చూసి కూడా ఎంత చెప్పినా వినేవాళ్ళు లేకపోతే, ఎంత క్వశ్చన్ చేసినా సమాధానం చెప్పేవాళ్ళు లేకపోతే ఈ సిచ్యువేషన్ ఏదో ఒకరోజు మెడకు చుట్టుకుంటుంది. ఈరోజు ఆ ఎలివేషన్లు ఇవ్వాలని చూశారు, మోంతా తుఫానికి ఇచ్చిన దానికంటే ఎక్స్ట్రా ఇవ్వాలని చూశారు, దొరికిపోయారు. జాతీయ స్థాయిలో దొరికిపోయారు. అందుకే టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒక్కసారి ప్లీజ్. మీ వార్ రూమ్ ఎలివేషన్లను ఉతికి ఆరేసిన జాతీయ మీడియాపై అక్రమ కేసులు పెట్టే దమ్ము లోకేష్కు ఉందా? ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. సార్ రామ్నాథ్ గారు, ఈరోజు రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సమాధానమిస్తూ నెల రోజులుగా ఇండిగో సమస్య మా అబ్జర్వేషన్లో ఉంది అని కూడా అంటున్నారు. రెండో విషయం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. మేము మానిటరింగ్ చేయట్లేదు, అంతా కేంద్రమే చేస్తోంది, కేంద్రందే బాధ్యత అంటున్నారు. కానీ అక్కడ కేంద్ర మంత్రి రాజ్యసభలో మాట్లాడినా, ఇక్కడ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడినా ఒకటి మిస్ అయ్యారు. అందరూ ఫ్లైట్ మిస్ అయ్యారు అనుకుంటున్నారు, కానీ లోకేష్ని మిస్ అయిపోయారు. ఏంటి ఇద్దరు లోకేష్ని మిస్ చేసి ఎందుకు మాట్లాడారు? రెండో అంశం, చంద్రబాబు నాయుడు గారి యూటర్న్. ఎప్పుడు ఆయన యూటర్న్ తీసుకోరు, దాన్ని ఏదో ఒక రకంగా ఆ క్రైసిస్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే వ్యక్తి. ఎందుకు యూటర్న్ తీసుకొని మాకు సంబంధమే లేదనేసారు. ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడతారని నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కంటే చిన్న వయసు, చాలా గౌరవం చూసుకుంటారు అనుకున్నాం. కానీ ఒక్కసారిగా నేను ఏమనుకున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కూడా ఆయన్ని వెనుకేసుకు వచ్చే ప్రయత్నం, వెనుకేసుకు రాకపోయినా సరే కాస్త సపోర్ట్ గా మాట్లాడతారేమో అనుకున్నా. గోదావరి పుష్కరాల సమయంలో అది జరిగినప్పుడు ఏమండి కుంభమేళాలో జరగడం లేదా, జగన్నాథ రథచక్రాల కింద పడి చనిపోవడం లేదా అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇది నాకు సంబంధం లేదు, 2-3 సార్లు అన్నారు మేము మానిటరింగ్ చేయడం లేదు, నేను మానిటరింగ్ చేయడం లేదు. అంటే లోకేష్ గారు మానిటర్ చేశారంటూ దీపక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అందరిలోకి వెళ్ళిపోయాయి అన్న దీంతో పదే పదే దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే తమ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఫెయిల్ అయ్యారని ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఆఖరిలో వెళ్తూ ఒక ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ కు, ప్రధాని నరేంద్ర మోడీకి అకౌంటబిలిటీగా ఉంటారు, జవాబుదారిగా ఉంటారు. కాబట్టి నేను చేసేది ఏమీ ఉండదు, ఇది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని అంటూనే ఇక్కడ సత్య ఉన్నారు అన్నారు. అంటే సత్యకుమార్ గారు ఇక్కడ క్యాబినెట్ లో ఉన్నారు. ఆయన తప్పు చేస్తే మళ్ళీ వెంటనే టెక్నికల్ గా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే నేను కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ వాళ్ళను అనగలనా? ఇది కూడా అంతే. కాబట్టి రామ్మోహన్ నాయుడు ప్రధానికి అకౌంటబిలిటీగా ఉంటారు కాబట్టి నాకు సంబంధం లేదు అని అన్నారు. టెక్నికల్ గా ఫెయిల్ అయ్యారు అని చంద్రబాబు నాయుడు గారు ఒక పదం వాడారు. అంటే రామ్మోహన్ నాయుడు గారు ఫెయిల్ అయ్యారని చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకో భయపడుతున్నారేమో అనిపించింది. సాధారణంగా అంటే తన పరిధిలో లేని అంశాన్ని కూడా నేను మానిటర్ చేస్తాను, నేను దాన్ని చక్కదిద్దుతాను, నా దగ్గర ఐడియాలు ఉన్నాయని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఒక అంశం అన్నది నా పరిధిలో లేదు, నాకు సంబంధం లేనిది అని మాట్లాడేశారు.
కావాలంటే మా రామ్మోహన్ నాయుడుని ఏం చేసుకుంటారో ఉంచుకుంటారో తీసేసుకుంటారో మీ ఇష్టం, నేనేం అడ్డు రాను అన్నట్టుగా పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పొజిషన్ లో ఒకవేళ నారా లోకేష్ గారే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత ఈజీగా వదిలేసి ఉండేవారా అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. మంచి క్వశ్చన్. లోకేష్ గారు ప్రధాని గారికి అకౌంటబిలిటీ కాబట్టి నాకేం సంబంధం అని అయితే అని ఉండేవారు కాదేమో. అప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి, ఏం ప్రపంచంలో ఎక్కడ విమానాలు కూలిపోలేదా, ఇలాంటి విమానాలు రద్దు అవడం అనేది జరగలేదా అన్న లైన్కి వెళ్ళేవారేమో. కాబట్టి రామ్మోహన్ గారు అనేసరికి మనకెందుకు అని ఒక్కసారిగా వదిలేసినట్టుగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటర్నల్ గా ఇప్పుడు మొదలు పెట్టింది ఏంటి అంటే, మరి ముఖ్యంగా అర్నబ్ గోస్వామి గారి డిబేట్ లో భారీగా లాస్ అయ్యేసరికి, నష్టం జరిగేసరికి, మొదటి రోజు దీపక్ రెడ్డి గారి రూపంలో, రెండో రోజు పట్టాభి గారు వెళ్ళినా సరే అదే డ్యామేజ్ జరిగేసరికి వీళ్ళు ఇంటర్నల్ గా ఒక ప్రచారం మొదలు పెట్టారు. మొత్తము ఆ ఛానల్ ఇప్పుడు ఏదైతే పెద్ద రచ్చకు కారణమైందో ఆ ఛానల్ అన్నది బీజేపీకి సపోర్ట్ ఛానల్. బీజేపీకి సపోర్ట్ అయిన ఛానల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమిలో ఉన్న ఒక మంత్రిని ఇంత స్థాయిలో టార్గెట్ చేస్తోందంటే మొత్తం ప్రధాని గారి మీద పడాల్సిన మచ్చ అంతా రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని వీకెన్ చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా నడుపుతూ ఉన్నారు. అందుకే ఆ ఛానల్లో ఈ స్థాయిలో ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో అటాక్ జరుగుతోంది రామ్మోహన్ నాయుడు గారి మీద, టీడీపీ మీద అని ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రచారం అంటే వాళ్ళ మధ్య అంతర్గతంగా జరుగుతున్న చర్చ, లేకపోతే సోషల్ మీడియాగా వేదికగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రచారమా? అంటే ఈ అంశాన్ని సోషల్ మీడియాలో చేస్తారు. డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికార ప్రతినిధులు ఏదైనా పదవుల్లో ఉండే వాళ్ళు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా మనకెందుకు దీంట్లోకి ఎంటర్ అయితే ఏమవుతుందో అన్నట్టుగా వెనక్కి చెక్కారు. ఇంకా ఎవరు పబ్లిక్ వచ్చి మాట్లాడేది లేదు. కానీ వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తులు ఇదంతా దీన్ని ఈ రోజు మొదలు పెట్టారు. ఇదంతా మోడీ మీద పడాల్సిందంతా, మోడీ గారి మీద పడాల్సిందంతా రామ్మోహన్ నాయుడు గారి మీదకి మళ్ళిస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే అంత కుట్ర జరుగుతూ ఉంటే, బీజేపీ లాంటి కుట్రలు చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు మిత్రుడే ద్రోహం చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోవడం అంటే అది దాని స్నేహమో, మిత్రత్వమో, బంధమో అన్నారు. భయపడుతూ అవసరాల కోసం ఏదో ఏర్పాటు చేసుకున్న ఒక బంధంగానే చూస్తారు. రామ్మోహన్ నాయుడు గారు ఫెయిల్ అయ్యారన్నది 100% కనపడుతుంది. ఎందుకంటే సింపుల్ గా ఈరోజు అదేదో ఒక ప్రైవేట్ సంస్థల్లో ఇంటర్నల్ గందరగోళం అని రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు, కానీ అంత సింపుల్ ఇష్యూ కాదు. ఇక్కడ పైలట్లకు సంబంధించి, విశ్రాంతికి సంబంధించిన కొత్త నిబంధనల్ని ఎన్ఫోర్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అవును. కానీ సింపుల్ ఈశ్వర్ గారు, ఒక సంస్థలో 8 గంటల షిఫ్ట్ తో 3 షిఫ్ట్లు నడుస్తూ ఉంటాయనుకోండి. లేదు ఉద్యోగుల మీద ఎక్కువ ఇబ్బంది ఉంది కాబట్టి 6 గంటలకి షిఫ్ట్ ను కుదిద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ పనిచేసే అతి సాధారణ ఉద్యోగి కూడా ఫస్ట్ చెప్పే ప్రశ్న, లేవనెత్తే ప్రశ్న ఏంటి? సరే 6 గంటలకి ఒక షిఫ్ట్ పెడతాము, అప్పుడు దాదాపు 30% మంది అదనంగా ఉద్యోగులు కావాలి కదా, ఆ ఏర్పాటు ఉందా లేదా అని అడుగుతారు. అవును. ఇంత పెద్ద సంస్థకు మంత్రిగా అసలు మాకు పరిధిలో లేని అంశం అన్నప్పుడు ఇక మంత్రి గారు ఎందుకు, ఆ శాఖ ఎందుకు? అంటే మేము రూల్స్ ని పెట్టేస్తాం, మీ ఇష్టానుసారం మీ చావు మీరు. ప్రైవేట్ సంస్థలో వచ్చిన మొదలైన సంక్షోభం అన్నప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకి మీరే కదా నిబంధనలు పెట్టింది. నిబంధనలు పెట్టారు, మళ్ళీ వెంటనే తీసేసుకున్నారు వెనక్కి. ఇంకోటి ఏంటంటే ఈశ్వర్ గారు గమనించాల్సింది, ఇది నవంబర్ నుండి నడుస్తోంది. కానీ ఎక్కడ దాని మీద అంటే కనీసం రివ్యూ కూడా చేయలేదు. ఎప్పుడైతే 1600 ఫ్లైట్లు రద్దయ్యాయో ఆ రోజు మొత్తం నిద్ర లేచారంటే ఈ పూర్తి పీక్ వెళ్ళిపోయే వరకు కూడా మంత్రి గారు ఎక్కడ స్పందించలేదు. 3 నెలల క్రితమే పైలట్ల సంఘాల వాళ్ళు డీజీసీఏను కలిసి ఇండిగో అన్నది 65% స్టాక్ ఉంది, 65% వాటా ఉంది, ఆ సంస్థ ఇప్పటి వరకు కొత్తగా పైలట్లను తీసుకోవడం లేదు, మొత్తం ఇబ్బంది వచ్చేస్తుంది అని హెచ్చరించినా సరే కనీసం రివ్యూ చేయలేదంటే దీన్ని ఏమనాలి? ఆ రూల్స్ ను అమలు చేయడానికి ప్రతిపాదించినప్పుడు కనీసం గంట ముందైనా ఇండిగో సంస్థకి మీరు చేశారా, రెడీగా ఉన్నారా, కొత్తగా మీరు పైలట్లను తీసుకున్నారా అని అడిగి ఉన్నా కూడా ఇది వచ్చేది కాదు. అంటే ఎవరికి వారు ఇదంతా పరిస్థితి ఏమొచ్చిందంటే మంత్రి గారికి, ఆ శాఖకు, ఆ ఇండిగో సంస్థకు మధ్య ఎలాంటి కోఆర్డినేషన్ లేదు, ఎవరికి తోచింది వాళ్ళ పరిధిలో చేసుకుంటూ వెళ్ళిపోయారు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారి తరఫున టీడీపీ మీడియా కూడా చూడడానికి గమనించండి, పెద్దగా ఎక్కడ ఎంటర్ కాలేదు. అదే ఈ ప్లేస్ లో నారా లోకేష్ గారు ఉంటే ఈ పార్టీకి డిబేట్లు పెట్టి అర్నబ్ గోస్వామి నువ్వెవరు, మా వాళ్ళ గురించి నీకేం తెలుసు, నువ్వెంత తీసుకున్నావు, లోకేష్ గారి స్ఫూర్తితో మహిళా పంపించారు, జగన్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు, ఇతను జగన్ మనిషి, ఈ రకంగా వచ్చేసేవాళ్ళు అటాక్ చేసేవాళ్ళు. సింపుల్ గా ఈరోజు జరిగింది ఏంటంటే ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని నిందించే పరిస్థితి ఉంటే, ఇదిగో ఇండిగో అన్నది 65% వాటాను సొంతం చేసుకునేలా చేసింది గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే, అందువల్లే ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేవారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాగా నిశ్చితంగా గమనిస్తే చాలా తక్కువ ఎందుకు స్పందించి వెళ్ళిపోయారు అంటే
కనీసం మంత్రి గారిని వెనకేశ్వరరావు పని ఇండిగో సంస్థనైనా ఏమన్నా అంటారేమో అనుకుంటే అది కూడా అనలేకపోయారు. అనలేకపోవడానికి కారణం ఏంటంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నదే అది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ అనేది ఈ స్థాయిలో గుత్తాధిపత్యం చలాయించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. మన ఏపీలో చూడడానికి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని సెక్టార్లను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. చివరకు ఆరోగ్యశ్రీ లాంటి ఇన్సూరెన్స్ కంపెనీల చేతుల్లో పెడుతున్నారు. ఎప్పుడైనా ఆ సంస్థలు ఎదురు తిరిగాయి అనుకోండి, ఒక్కసారిగా సర్వీసులు మొత్తం ఆగిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడే మాట్లాడకుండా ఇక్కడ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. అల్టిమేట్ గా తేలింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ తమకు అనుకూలమైన టీవీ ఛానళ్ల వద్ద ఏమైనా మాట్లాడినా చెల్లుతుంది, కానీ బయటికి వెళ్ళి డిబేట్లలో కనీస స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ తన వాదనను నిలబెట్టుకోలేదు. ఆ వాదన ఇక్కడ ఏపీలోని టీవీ ఛానళ్ల దగ్గర మినహా దేశంలో ఏ ఛానల్ దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్ నిలబడవు అన్నది ఈ అంశంలో మరోసారి ప్రూవ్ అయింది ఈశ్వర్ గారు. ఎస్ రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? మీరు అన్నట్టుగా ఎప్పుడు ఏదో ఒక రకంగా క్లెయిమ్ చేసుకోగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దూరంగా జరిగారు? ఆయన మాటల్లో ఏదో తేడా కొడుతోంది. ఇదే ప్లేస్లో లోకేష్ గారు ఉంటే ఇలా మాట్లాడేవాళ్ళ. ఒకసారి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇండిగో సంక్షోభం పైన ఏం మాట్లాడారో స్క్రీన్ పైన చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఓసారి అనూహ్యంగా 1 or 2 ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 60-65% ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది. ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అవుట్ చేస్తుంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇట్స్ ఓకే. కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ every day to day. Party MP, it is a NDA government. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది రైట్. వెంకటరెడ్డి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది, నేను సూపర్వైజ్ చేయట్లేదు. కరోనా వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తేనా ఈ మాటలు మాట్లాడిందన్న డౌట్ వస్తోంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు రామ్నాథ్ అన్నకి సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నమస్తే. అంటే చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినటువంటి విద్య, వెన్నతో పెట్టినటువంటి విద్య కదా. ఎట్లా? ఎందుకు ఏదన్నా మంచి జరిగింది అనుకోండి, పక్కనాడు మంచి చేసినా ఈయన ఖాతాలో వేసుకుంటాడు. ఈయన ఏదన్నా చెడు చేసాడు అనుకోండి, అవి పక్కనాడు ఖాతాలోకి వేస్తాడు. అంటే రేపు మాపో సమస్య ఇప్పుడు ఒక 10 రోజులకో 15 రోజులకో సమస్య. సింపుల్. ఈ సమస్య ఏంది? ఇప్పుడు సపోజ్ ఈ ఇష్యూలో కానీ రామ్మోహన్ నాయుడు గారికి ఏదన్నా నిజంగా మంచి చేసి ఒక పేరు వచ్చి ఉందనుకోండి, మనమే మొత్తం మానిటరింగ్ చేసాం, రామ్మోహన్ నాయుడు వయసు అంతా మొత్తం లొకేషన్ మొత్తం దగ్గరుండి చేయించాడు అని మొత్తం క్రెడిట్ వాళ్ళ దాంట్లో వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఇలా మంచి పచ్చి బూతులు తిడుతున్నారు. ఈడే ఏ పార్టీ రా ఇల్లు, ఈ ఎంపీ ఏ పార్టీ అతను, ఈ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ అని చెప్పి తెలియనాడు కూడా గూగుల్లో ఎత్తుక్కొని మరీ తిడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లోకేష్ గారు మానిటరింగ్ చేయలేదని ఆయన చెప్పినట్టే. అంటే నేషనల్ మీడియాకి వాళ్ళ అధికార ప్రతినిధులు చెప్పింది అంటే ఆ రోజు స్క్రిప్ట్ అది, ఆ రోజు అధికార ప్రతినిధి చెప్పారు అని అంటే మీరు మీ పార్టీకి అధికార ప్రతినిధి. వాళ్ళు ఏంటంటే మీరు చెప్పారంటే మీ పార్టీ చెప్పినట్టే, మీ నాయకుడు చెప్పినట్టే. మరి అక్కడ పట్టాభి గారు లేకపోతే దీపక్ రెడ్డి చెప్పారంటే వాళ్ళ పార్టీ నాయకుడు చెప్పినట్టే, పార్టీ చెప్పినట్టే కదా. అక్కడ దీపక్ రెడ్డి గారి ఇష్యూ ఏమైందంటే, జాతీయ మీడియా ఒకే టైంలో డిబేట్లు జరుగుతాయి సాయంత్రం. గబక్కన ఆయన జాతీయ మీడియాలో కూర్చొని మాట్లాడారు అనుకున్నాడు. అక్కడ మనకి ఆస్థాన టీవీ ఛానళ్ళ ప్రతినిధులే కదా ఉండేది. అవును అంటారు కదా, అలా కూర్చొని అదే అనుకున్నాడు. అది గబక్కన నేషనల్ మీడియాని అతను మర్చిపోయాడు. లేకపోతే మాట్లాడేవాడు కదా, అంత అమాయకంగా దీపక్ రెడ్డి గారు మాట్లాడు. మేము కూడా చాలా డిబేట్లు కట్టినాం కదా. ఇప్పుడు ఆయన టాల్కమ్ పౌడర్ ఛానల్లో, లేదంటే టీవీ మసాజ్ ఛానల్లో, సిబిఎన్ ఛానల్లో, ఈ ఛానల్లో డిబేట్ అనుకున్నాడు. అయ్యంటే వాళ్ళు జాతి ఛానల్ కాబట్టి ఆ టైంలో గబక్కన జాతి ఛానల్ అటెండ్ అయ్యి అనుకొని ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు ఆయనకి. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది. అది జాతీయ మీడియాలో ఉన్నాను అర్నబ్ గోస్వామి అనేది మర్చిపోయాడు. మర్చిపోతే చాలా జాగ్రత్తగా మాట్లాడి అది రామ్మోహన్ నాయుడు గారే చూస్తున్నా అని చెప్పేవాడు, లోకేష్ అనే పేరు ఎత్తేవాడు కాదు. సో అక్కడ చిన్న దాంట్లో జాతీయ దగ్గర దొరికిపోయాడు ఆయన. రెండో అంశం ఏంటంటే, క్లియర్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పినప్పుడు అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మీకు సంబంధం లేదా? ఫస్ట్ పాయింట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈరోజు ఎవరున్నారు? మీరు కూటమిలో కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ రోజు ఐఎన్డీఏ కూటమి కాదుగా ఉంది, మీ ఎన్డీఏ కూటమే కదా. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంది, దేశంలో ఎన్డీఏ కూటమి ఉంటే నాకు సంబంధం లేదంటున్నాడు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆ మంత్రిత్వ శాఖ ఎవరు చూస్తున్నారు? మీ తెలుగుదేశం పార్టీ మంత్రే చూస్తున్నాడు. మరి మీరెందుకు దానికి సంబంధించి మా సంబంధం లేదు అంటాడు? ఈయన మానిటరింగ్ చేయట్లేదంట. అసలు నువ్వెవడో మానిటరింగ్ చేయడానికి? నీకేం సంబంధం? కేంద్ర మంత్రిత్వ శాఖ మానిటరింగ్ చేసేది.
సో ఇట్లా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వారం రోజుల నుంచి మొత్తం తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. ఒక పార్టీతో సంబంధం లేదు, ఒక రాష్ట్రంతో సంబంధం లేదు, పక్క దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా దుమ్మెత్తిపోతున్నారు. నాట్ ఓన్లీ తెలుగు వారు, ఇండియన్స్, పక్క దేశాల్లో ఉన్న ఇండియన్స్ కూడా భారతదేశ పరువు ప్రపంచవ్యాప్తంగా తీశారని. ఎందుకు? ఎప్పుడు విమానయాన రంగంలో ఇంతలో పావంతు సంక్షోభం కూడా రాలా. ఇప్పుడు అంత రెట్టింపు సంక్షోభం వచ్చింది విమానయాన రంగంలో. రెండోది ఏంటి ఈ విమానయాన రంగానికి సంబంధించి అంటే ఈయన 18 నెలలుగా ఒక్క సమీక్ష చేయాల. ఈయన ఏం చేశాడో తెలుసా? ఈ 18 నెలల్లో రీల్స్ చేసుకున్నాడు, డ్యాన్స్లు వేశాడు, 250 మంది ప్రయాణికులు అక్కడ చనిపోతే ఆ రోజు రీల్స్ చేస్తా పోస్టులు పెడితే నెట్ అంటే బూతులు తిడితే అప్పుడు రీల్స్ తీసేశాడు. ఈ సంక్షోభం జరిగే నెల రోజుల ముందు ఏం చేశాడంటే ఒక ఎంపీ వచ్చి కేంద్ర మంత్రి వచ్చి అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. ఎంత విచిత్రంలో ఉండే, ఇంకా ఆడెవడు లేడా తెలుగుదేశం వాడు ప్రారంభించడానికి. ఆయన చేసిన నవంబర్లో కార్యక్రమాలు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాడంట నవంబర్లో. దాని తర్వాత ఒక జూనియర్ కళాశాలలో ఒక తరగతి గదిని ప్రారంభించాడు. ఒక తరగతి గదిని, ఒక జూనియర్ కాలేజీలో ఒక తరగతి గదిని ప్రారంభించాడు. జిల్లా సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నాడు. ఎంత ఖాళీగా ఉన్నాడు చూడండి. ఇంకా పెద్ద ఖాళీ ప్రోగ్రామ్ ఏంటంటే ఢిల్లీలోని ఉడాన్ భవన్లో కొత్త క్రెచ్ని ప్రారంభించారు. క్రెచ్ అంటే ఏంటని నేను ఎతికా, నాకు పెద్దగా ఇంగ్లీష్ మీద రాక. ఏంటంటే చిన్నపిల్లలు చూసుకునే ప్రదేశం, కేర్ సెంటర్ లాంటిది. అది కూడా ఏది ఢిల్లీలో, ఈయన మంత్రిత్వ శాఖ అది. ఢిల్లీలో ఉదాభవన్లో దాన్ని ఓపెన్ చేశాడంట. దాని తర్వాత మంచి డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని ఇంకోటి ఓపెన్ చేశాడు ఆయనకి. ఏంటదంటే 3 నెలల విండో కోసం ఎంపిక చేసే మార్గాల్లో ఎలయన్స్ ఎయిర్ ప్రారంభించిన స్థిర ఛార్జీల కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అంటే ఏంటంటే దీనికి సంబంధించి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. he also kicked off a fixed fare program launched by Alliance Air on select routes from a 3-month window, a pure marketing initiative. మరి 3 నెలల ముందు ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ ఏది ప్రజలకు సంబంధించి కానీ విమానయానానికి సంబంధించిన దాంట్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏం చేయకుండా ఆయన పర్సనల్ ప్రోగ్రాంలు, ఆయన ఒక ఎంపీ కాదు సార్, ఒక కేంద్ర మంత్రి, దేశానికి మొత్తానికి మంత్రి, ఒక శ్రీకాకుళంలో ఆయన నియోజకవర్గానికి కాదు మంత్రి. ఆయన మర్చిపోయి చిన్న వాటికి రిబ్బన్ కటింగ్లకి, చిన్న ఓపెనింగ్లకి అన్నీ వెళ్ళంటే ఈయన ఆ శాఖ గురించి అసలు ఇతనికి అవగాహన లేదు. ఈ శాఖకి అతనికి సంబంధం లేనట్టుగా ఎవరన్నా పిలిస్తే ఈ విధంగా బ్యాడ్ నేమ్ వస్తే అది పార్టీకి, టీడీపీకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్కి కానీ ఆ చెడ్డ పేరు వస్తుంది కదా. మరి వాళ్ళు అలర్ట్గా లేరా? సంబంధం లేదు కదా, ప్రైవేట్ వాళ్ళని చెప్తున్నారు కదా ఇందాక. ఇక్కడ గుడిలో కాదు సార్, ఇక్కడ గుడిలో తొక్కిసలాట జరిగితే కాశీబొగ్గలో అది ప్రైవేట్ గుడి, ఇండిగోలో విమానం జరిగితే అది ప్రైవేట్ వాళ్ళది, లేదా ఇండిగో వాళ్ళు ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే అది ప్రైవేట్ వాళ్ళది, మాకేం సంబంధం అంట. అది ఎంత దారుణం. ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం వార్ రూమ్ పెట్టారు, లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారని. వార్ రూమ్ లేదు, వాష్రూమ్ లేదు. మీరు కూడా అక్కడ సార్ వార్ రూమ్ యాడ పెట్టాడు? డల్లాస్ లో పెట్టాడు, వాష్రూమ్ వెళ్ళే. ఆ రోజు డల్లాస్ వెళ్ళారు. అవును, డల్లాస్ యాడ వార్ రూమా వాష్రూమా మీరు అడిగేది? వాష్రూమ్ లో ఏమన్నా చర్చలు చేస్తున్నారు? నేను అడుగుతున్నది వార్ రూమ్ ఎవరు పెట్టాలి, దేనికి పెడతారు? ఇదేమన్నా ఇక్కడ జాతి మీడియాలో ఇచ్చే ఎలివేషన్లా? కాదండి, మోందా తుఫాన్ వస్తే ఏదైతే తన్నేసం ఎగిరితంతే మోందా తుఫాను ఎగిరి తెలంగాణ మీద పడింది. అయినా చంద్రబాబు నాయుడు గారు వారం రోజులైనా ఇండిగో సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఎందుకంటే ఆయన డాష్ బోర్డ్ లో చూస్తాడు కదా మొత్తం. ప్రపంచానికే పాఠాలు చెప్పినప్పుడు, సత్యనాదెల్ల మైక్రోసాఫ్ట్ CEO చేసినప్పుడు, కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు, రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరిగినప్పుడు బాంబులు ఏ ప్లేస్ లో పడుతున్నాయో గూగుల్ ద్వారా కమాండర్ పట్టాభితో చెక్ చేయించి బాంబుల్ని పక్కకు జరిపినప్పుడు, ఇన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నప్పుడు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేకపోతే ఇది మన రాష్ట్రానికి చెడ్డ పేరు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు సెల్ ఫోన్ కనిపెట్టారు, హైదరాబాద్లో బిర్యానీని మీరే కనిపెట్టారు, పెరల్స్ని మీరే హైదరాబాద్ ప్రమోట్ చేశారు, హైదరాబాద్లో ముస్లింలు కోట్ల రూపాయలు సంపాదించడానికి మీరే కారణం అని చెప్పారు. ఇన్ని కనిపెట్టిన వాళ్ళు ఈ విధంగా మన PV సింధు గారికి బ్యాడ్మింటన్ ఎట్లా ఆడాలో నేర్పించినప్పుడు మీ కొడుకైతే 4 అడుగులు ముందుకు వచ్చి మొన్న మహిళా క్రికెటర్లు ప్రపంచ కప్ గెలిస్తే లెఫ్ట్ హ్యాండ్తో ఎలా 4 కొట్టాలి, రైట్ హ్యాండ్తో ఎలా 6 కొట్టాలి, ఫ్రంట్ ఫీట్కి వచ్చి ఎలా కొట్టాలి, ఎలా కొడితే బౌండరీ అవతల పెడితే ఇన్ని నేర్పించిన వాళ్ళు ఇండిగోలో వారం రోజుల సంక్షోభంలో తీర్చలేకపోయాడా? మీ కేంద్ర మంత్రికి మీరు చిన్న సజెషన్స్ ఇచ్చి 5 నిమిషాల్లో అయిపోయేది కదా. మొత్తం AI టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్, IT ఇంకా మొత్తం నోటికి ఏదో వస్తాయి అన్నీ ఉంటాయి కదా. మీరు సింపుల్ గా ఆపలేకపోయారా? రైట్, ఇది రామ్మోహన్ నాయుడు గారికి, ఆయన కేంద్ర మంత్రిగా ఆయనకు మాత్రమే సంబంధించిన విషయమా, లేకపోతే టీడీపీ అధినేతగా ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కూడా సంబంధం ఉందనుకుంటున్నారా? ఆయన లేదని చెప్పారు క్లియర్ గా. ఇది ఎట్లా ఉంటుంది సార్? ఇది ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం దాంట్లో క్లియర్గా నిన్న కేంద్ర మంత్రి వైఫల్యం అని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పకనే చెప్పాడు. ఎందుకు?
ఆయన ఏదైతే రామ్మోహన్ నాయుడుకి సంబంధం లేకుండా రివ్యూ చేశాడు ప్రధానమంత్రి. మరి ఇది ఎవరు పరువు పోయినట్టు? ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన శాఖలో ప్రధానమంత్రి గారు ఆయనకు చెప్పకుండా ఆయనతో సంబంధం లేకుండా రివ్యూ చేశారు. అంటే దానికి అర్థం ఏంటి? ఆల్రెడీ ఈ రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టే కదా. మరి ఆ మంత్రిత్వ శాఖ ఎవరిది? నిజంగా ఈరోజు తెలుగు వాళ్ళ పరువు సార్ మొత్తం ప్రపంచం అంతా తీశారు వీళ్ళు. మామూలుగా అయితే మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ఈ చుట్టుపక్కల తెలంగాణ వీళ్ళ వరకే తెలిసేది. వీళ్ళు ఎంత అసమర్థులో, వీళ్ళు ఎంత చేతగాని వాళ్ళు, వీళ్ళు కనీసం మంత్రిత్వ శాఖలో ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారో ప్రపంచం మొత్తం తెలిసేటట్టుగా చేశారు. ఒకటైతే క్లియర్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా టెక్నాలజీని ఉపయోగించి గబక్కన ఈ సంక్షోభాన్ని క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇన్ని రోజులు టైం తీసుకోకూడదు మామూలుగా అయితే. ఎందుకంటే రాత్రిపూట సముద్రంలోకి వెళ్ళి తుఫాన్ని ఎగిరి తంతే లెఫ్ట్ హ్యాండ్తో మచిలీపట్నం నుంచి లెఫ్ట్కి ఇటు వెళ్ళిపోయి ఖమ్మం మీద పడింది. మరి ఇప్పుడు డైరెక్ట్కి వెళ్ళి ఇండిగో దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా ప్రయాణికులతో మొత్తాన్ని అందరినీ టెక్నాలజీతో తీసుకెళ్లొచ్చు కదా, క్వాంటమ్ కంప్యూటింగ్లో కూర్చోబెట్టి. మరి ఇది ఎందుకు చేయట్లేదు? డల్లాస్ లో బిజీగా ఉన్నారు కదా లోకేష్. ఏంటి డల్లాస్ లో బిజీ అంటే మధ్య గుర్తొచ్చింది. డల్లాస్ లో ఒక అద్భుతమైనటువంటి కాదు, డల్లాస్ లో ఏదైతే నారా లోకేష్ ఇప్పుడు డల్లాస్ వెళ్ళాడు కదా, ఆ డల్లాస్ లో అద్భుతమైనటువంటి జరిగింది. పోలీసులు డల్లాస్ లో ఆయన ఆపారంట. కాదు కాదు సార్, కాదు రైట్. డల్ లాస్ట్ టూరు ఇది చేసింది, డల్లాస్ టూర్ కాదు, డల్లు లాస్ట్ టూరు. సో దానికి ముందు వాళ్ళకి $7 ఎల్లో పే బ్యాచ్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో ఎలివేషన్స్ ఏంటి, అమెరికాలో చదువుతున్నటువంటి తెలుగుదేశం వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చారు, మీరు వచ్చేసేస్తే లోకేష్ మీటింగ్ కి ఒక భారీ బహిరంగ సభ పెట్టేస్తాం, వచ్చిన వాళ్ళకల్లా $80,000 పైబడినటువంటి ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తాం, భోజనం కూడా ఫ్రీగా పెడతామని చెప్పి. ఆఖరికి $80,000 ఇన్సూరెన్స్ పోయింది. ఏం చేశారు? $20 ఫుడ్ కూపన్ మాత్రం ఇచ్చారు. ఇక అది కూడా ఇవ్వకపోతే ఆడ తంతారేమో వాళ్ళు మళ్ళీ ఎండబడి అని చెప్పి. అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రజలనే కాదు, ఆల్రెడీ అంటే అమెరికాలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా మోసం చేస్తా ఉన్నారు. ఒక్క విషయం అయితే లాస్ట్ చెప్పి ముగిస్తా. నాకు తెలిసి పోలీసులు ఎందుకు వచ్చారంటే, మొన్న వాళ్ళు వినుంటారు పోలీసులు, ఏది అమెరికా వాళ్ళకి తుఫాన్లు కంట్రోల్ చేయడం చేత కాదు అని చెప్పి. సో ఈయన వస్తున్నాడు కదా తుఫాన్లు కంట్రోల్ చేయడానికి, ఈ ఎంత మనిషి వస్తున్నాడో, 50 అడుగులు ఉంటాడేమో పైన అని పోలీసులు ఈయన ఆపారు. చూస్తే ఈయనేంద్ర బాబు కమిడియన్ లాగా ఉన్నాడు అనుకొని వద్దు నువ్వు కాదు వెళ్ళిపో అని చెప్పి పంపించినట్టున్నారు. రైట్. ఎస్ రామ్నాథ్ గారు, ఇదే క్వశ్చన్, హూ ఈజ్ లోకేష్ అనే క్వశ్చన్ ఇక్కడ ఎవరైనా సరే రీజనల్ మీడియాలో ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే ఇప్పుడున్నంత సైలెంట్గా అయిపోయేవాళ్ళ, లేదంటే అక్రమ కేసులు పెట్టేవాళ్ళ? ఎందుకంటే నిన్న కూడా మళ్ళీ సాక్షి మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇదే దమ్ము జాతీయ మీడియా పైన చూపించే దమ్ము వీళ్ళకుందా? ఇప్పుడు ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నేను మానిటరింగ్ చేయలేదు అని పదే అంటే ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతున్నది ఏంటంటే, బహుశా మా నారా లోకేష్ గారు సమీక్ష చేస్తున్నారు మొత్తం వార్ రూమ్ లో అని చెప్పిన తర్వాత, అది కూడా ఏది నేషనల్ మీడియాలో అర్నబ్ గోస్వామి దగ్గర చెప్పారు. ఇది మొత్తం దేశ వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మరి ఏమన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారు లేకుంటే బీజేపీ పెద్దలు ఏమన్నా ఆగ్రహంగా ఉన్నారు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు తెలిసిందా? ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన పరిధిలో పనిచేస్తున్న మంత్రులకు సంబంధించిన శాఖల్ని ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఎలా మానిటర్ చేస్తున్నారు అన్న అంశాన్ని ఏమన్నా బీజేపీ పెద్దలు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నా సీరియస్ గా తీసుకున్నారా? ఆ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి, సరే నా కుమారుడు మానిటరింగ్ చేయలేదు అంటే మరీ వివరణ ఇచ్చినట్టుగా భయపడిపోయినట్టుగా ఉంటుంది, కాబట్టి నేను మానిటరింగ్ చేయలేదు, నేను సమీక్షించడం లేదు, నాకు సంబంధించిన అంశం కాదు అని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నారా? అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వంతో భయపడుతున్నారా? ఆయన మాటల్లో ఎక్కడో కనిపించింది. సాధారణంగా అయితే ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు కలిసే ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారికే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎంబ్రాసింగ్ గా తయారైంది సిచ్యువేషన్. ఇలాంటి సమయంలో ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయ్యండి, గతంలో పెద్ద నోట్ల రద్దుకు నేనే సలహా ఇచ్చా, అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయితే బాగుంటుందని నేనే సలహా ఇచ్చా అని ఇన్ని సలహాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తన ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం కూడా తమ వాళ్ళ ప్రభుత్వమే అయినప్పుడు కనీసం మద్దతుగా, సరే జరిగిందండి, ఇది అప్పుడప్పుడు జరుగుతుంటాయి, మిస్టేక్ జరుగుతూ ఉంటాయి అని ఏదో చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా అసలు నాకు సంబంధమే లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్తూ ఉన్నారంటే, ఎక్కడో చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు ఏమైనా సీరియస్ అయ్యారా, లోకేష్ గారు సమీక్ష నిర్వహించారని చెప్పి నేషనల్ మీడియాలో చెప్పడం అన్నది సీరియస్ గా ఏమైనా తీసుకున్నారా? రెండు, రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలంటున్నారు కేంద్ర నేషనల్ మీడియా అంతా. బాగా గమనిస్తే మన ఏపీ మీడియా అంతగా రాజీనామా గురించి మాట్లాడడం లేదు. నేషనల్ మీడియా ఎందుకు మాట్లాడుతోంది అంటే, ఏపీలో పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ వైఖరి గురించి ఇంకా నేషనల్ మీడియాకు పూర్తిగా తెలిసినట్లేదు. నెలల తరబడి యూరియా కోసం రైతులు రోడ్డు మీద నిలబడితేనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు రాజీనామా చేయలేదు.
గిరిజన సంక్షేమ హాస్టల్లో పిల్లలు చనిపోతూ ఉంటే మంత్రి గారు అయితే ఏకంగా ఎవరెవరికో జ్వరం వస్తే నేను బాధ్యత వహించాలా అని డైరెక్ట్ మీడియా ముందన్నారు. గుళ్ళల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, తొక్కిసలాటలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి గారు ఏమన్నా రాజీనామా చేశారా? చంద్రబాబు నాయుడు గారికి కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు కూడా ఏ మంత్రి రాజీనామా చేయలేదు. అంటే రాజీనామాలు చేసే సాంప్రదాయం ఏపీలో లేదు, మేము ఇంతే అన్న ఇదిగానే ఉన్నారు. నైతికంగా ఇది కరెక్టా కాదా అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తము చాలా మంది నేషనల్ మీడియాలో వస్తున్నదంతా రామ్మోహన్ నాయుడు ఇప్పటివరకు దేశ చరిత్రలో ఇలాంటి, అంటే అదే ఆ పదం కరెక్ట్ కాదు కానీ, ఇలాంటి సమర్థత లేని వ్యక్తి ఒక ఏవియేషన్ మినిస్టర్ గా రావడం ఇదే ఫస్ట్ టైం అని హెడ్లైన్ పెడుతున్నారు. ఇది చాలా అవమానకరం, రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి కూడా చాలా అవమానకరం. అసలు రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర మంత్రిగా చూజ్ చేసుకున్నది ప్రధాని నరేంద్ర మోడీ గారా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి సిఫార్సుతో ఆయన కేంద్ర మంత్రిగా కూటమిలో ఆయన మోడీ గారు తీసుకున్నారా అన్నది కూడా చాలా కీలకమైనది. చంద్రబాబు నాయుడు గారే సిఫార్సు చేసి ఉంటే మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకు చేశారు? ఎందుకు ఇదే చూస్ చేసుకుంటారు? ఇంకోటి కూడా, అప్పుడు కూడా అశోక్ గజపతిరాజు, ఇప్పుడు వచ్చి రామ్మోహన్ నాయుడు గారు, ఏంటిది అదే చూస్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు వదలకుండా? అదే ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత? నాకు సంబంధం లేదు, ఎంపీ అయ్యిండొచ్చు కానీ అంత మన నరేంద్ర మోడీ గారే చూసుకోవాలా ఈ లాభ నష్టాలని ఎందుకు చెప్తూ ఉన్నారు? అంటే ఈ చూసింగ్ ఎవరి వల్ల జరిగింది? రామ్మోహన్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా మద్దతు, సిఫార్సు చేయలేదా? సిఫార్సు చేసి ఉంటే ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఎంపిక చేశారు కేంద్ర మంత్రిగా, ఎందుకు సిఫార్సు చేశారన్న దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా తప్పించుకుంటారు. ఒక్కటి మాత్రం నిజం, ఇదే ప్లేస్ లో ఇంకొకరు ఉండి ఉంటే, నారా లోకేష్ గారు లాంటి వారి ఉండి ఉంటే ఇంకోలా ఉండేది కథ. ఇలా మాకు సంబంధం లేదు, ప్రధాని గారు చూసుకుంటారా అని అయితే అని ఉండేవారు కాదు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మద్దతుగా నిలబడి ఉండేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం తమదైనప్పటికీ కూడా, తమ భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతగా వివరణ ఇచ్చుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ సమాంతర స్థాయిలో కూర్చోలేదు, ఎక్కడో బీజేపీ కంటే కిందే ఉంది. బీజేపీ అవమానిస్తున్నా సరే, ఇబ్బంది పెట్టినా సరే సర్దుకుపోవాల్సిందే అన్న ధోరణితో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోందా అన్న అనుమానం అయితే కలగడానికి అవకాశం ఇస్తోంది ఈశ్వర్ గారు. ఎందుకు మీరు అప్పుడు కూడా తీసుకున్నారు అశోక్ గజపతిరాజు గారు, ఇప్పుడు కూడా అడిగారు కదా. అవును, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మేలు చేకూర్చేటటువంటి శాఖ. ఎట్లా? ఇప్పుడు నారా లోకేష్ లేదా పవన్ కళ్యాణ్, వీళ్ళు కేవలం ఈరోజు మంత్రులుగా ఉన్నారు. ఈ మంత్రులుగా ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్ రన్వే మీదకి కార్లు వెళ్ళవు. ఎయిర్పోర్ట్ రన్వే మీద కారు వెళ్ళాలంటే అది ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి, లేదంటే రాష్ట్రపతి, గవర్నర్ వీళ్ళకే ఎయిర్పోర్ట్ లోపల కారు వెళ్తుంది. అంటే మన ఫ్లైట్ దగ్గరికి డైరెక్ట్ కారు వెళ్తుంది. మిగిలిన ఎవరికి, ఏ మంత్రులకు కానీ ఎవరికి లేదు. ఇప్పుడు మీకు తెలంగాణలో బేగంపేట ఎయిర్పోర్ట్లో చూస్తే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన కారు బేగంపేట ఎయిర్పోర్ట్లో రన్వే మీదకి వెళ్ళదు. బయట ఏదైతే లోపల ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తే ఆయన నడుచుకుంటే రన్వే దాకా వెళ్ళాలి. లేదు అని అంటే అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళ వెహికల్లో వెళ్ళొచ్చు, నడవలేము, వర్షం పడుతున్నాడు, ఎయిర్పోర్ట్ వాళ్ళ వెహికల్ ఉంటుంది. ఇలా వెహికల్ ఓన్ వెహికల్ వెళ్ళడానికి లేదు. కానీ ఈ రోజు రామ్మోహన్ నాయుడు చేసే పని ఇదే. వీళ్ళు పొద్దున్నెళ్ళి సాయంత్రం వస్తూ ఉంటాడు కదా పవన్ కళ్యాణ్. లోకేష్ కూడా ఇప్పుడు 80 సార్లు అంత తిరిగాడు కదా. సో వీళ్ళకి బేగంపేట ఎయిర్పోర్ట్ లో డైరెక్ట్ రన్వే మీదకి వెళ్తాయి ఇద్దరు వెహికల్స్, డైరెక్ట్ గా కార్లు. ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లేనిది ఏపీ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లేనటువంటి ఫెసిలిటీస్ తెలంగాణ రాష్ట్రంలో ఇదే బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఏదైతే లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి ఆ ఫెసిలిటీ ఇచ్చారు. మినిస్టర్ కి ఇక్కడ డిప్యూటీ సీఎం లేనిది ఏపీ మినిస్టర్ కా? ఏ సార్, అదే నేను చెప్తాను, నేను క్లియర్ గా చెప్తున్నా, నేను తెలుసుకుని చెప్తున్నా, నేను ఎంక్వైరీ చేసే మాట్లాడుతున్నా. రెండోది ఏంటంటే ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మొత్తం శంషాబాద్ జిఎంఆర్ కి ఏదైనా ప్రైవేట్ కూడా అక్కడికే వెళ్ళాలి. ల్యాండింగ్ కానీ మొత్తం ఏదైతే మన చేపర్లు కానీ అన్నీ అక్కడికే వెళ్ళాలి. ఒక్క 2-3 ప్రైవేటు కంపెనీలకు మాత్రమే ఇక్కడ బేగంపేటకు అనుమతి ఇచ్చారు. ఆ 2-3 వాటిలో ఇంకెవరైనా తిరగచ్చు. సో అందే ఆ 2-3 కంపెనీలు విలాస జీవితాల కోసం ఇక ఆంధ్రాలంటే మీకు చెప్పాల్సిన పని లేదు కదా, వాళ్ళే ఉన్నారు మంత్రులుగా. అసలు ఈ రోజు మంత్రులు ఎక్కువ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఎక్కడైతే హోంమంత్రి గారి దగ్గర నుంచి మొన్న ఆనం రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళందరూ ఎట్లా తిరుగుతున్నారు? ఇప్పుడు మోడీ గారు కొంత సీరియస్ అయ్యి ఉండే ప్రమాదం ఉంది, నేషనల్ జాతీయ స్థాయిలో ఈ విషయం వెళ్ళడం, లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారు అది ఇది అనేది మన రామ్నాథ్ గారు అన్నమాట. ఎంతవరకు అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు ఈరోజు. అది ఎందుకంటే ప్రధాన్ని క్రెడిట్ కొట్టేస్తారు మామూలుగా. ఇది ఇప్పుడు బ్యాడ్ అయింది కాబట్టి క్రెడిట్ కొట్టేయట్లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మామూలుగా అయితే ఇప్పుడు నిజంగా 1 రోజుల్లోనో 2 రోజుల్లోనో అది పూర్తయి ఉంటే మా సొరవే రామ్మోహన్ నాయుడు గారికి వెనక లోకేష్ ఉండి నెట్టి ఎలా చేయాలో ఇండిగో వాళ్ళతో మాట్లాడాడు వెనక నుంచి, ఏది 2 రోజుల్లో కానీ క్లియర్ అయి ఉంటే వేడి సిగ్నల్స్ అయితే వేడి వచ్చిండేది కాదు. ఒకటే చెబుతా సార్, ఒకటే చెప్తా, ఈ చోట కర్మ ఈ చోట అని ఒకటి ఉంది.
అవును. ఎందుకంటే వీళ్ళు మొన్న వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేశారు. ఏదైతే ఎయిర్పోర్ట్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఖర్చులు 200 కోట్లు అయిందని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేశారు. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నెలకి ఫ్లైట్ ఖర్చు 1,40,00,000, కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు 6,37,00,000. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలిగేషన్ చేశారు కదా, వారం రోజులు కూడా కాల దిమ్మ తిరిగి అదే విమాన శాఖ ఈ రోజు వాళ్ళు ఎంత అబాస్ వాళ్ళు చూడండి. అలానే చాలా జరిగాయి. ఈ చోట కర్మ ఈ చోట అంటే రెండో పాయింట్ చూస్తే పరకామణిలో రాజకీయ రంగుబులిమి వైఎస్ఆర్సీపీ వాళ్ళని వేధించాలనేటటువంటి ప్రయత్నం చేస్తే నిన్న కదిర్లో 5 లక్షలు ఈవో దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అట్లానే వీళ్ళు తిరుమల లడ్డులో జంతువులు కోవని చెప్పి వైఎస్ఆర్సీపీ మీద హిందూ మత వ్యతిరేకంగా ముద్రేయాలని ప్రచారం చేస్తే ఆ దేవుడు వీళ్ళకి ఎలా శిక్ష చూడండి. భక్తులన్నింటినీ ఈరోజు గోవులు చనిపోవటం, భక్తులు చనిపోవటం, హిందూ మత ద్రోహులు ఎవరనేది ఈరోజు కళ్ళ కట్టినట్టుగా వీళ్ళనే తెలుగుదేశం అనేది క్లియర్గా కనపడింది. అలానే కల్తీ మద్యం ఆరోపణలు చేశారు వైసీపీ మీద. వీళ్ళు కల్తీ మద్యం తయారు చేస్తూ దొరికిపోయారు. సో ఇట్లా ఈ చోట కర్మ ఈ చోట అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విత్ ఇన్ ఇయర్స్ లోనే బయటకు వచ్చేసింది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి కారుమూరి వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.